ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎంతసేపు సంక్రాంతిని మనం హీరోల యాంగిల్లోనే చూస్తున్నాం. మరి ఈ పొంగల్కి తలుక్కు మనబోతున్న ఆ హీరోయిన్స్ సంగతి ఏంటి? పొంగల్ విజేతగా నిలిచిన సినిమాలో ఆ హీరోయిన్ కి ఎంతవరకు మైలేజ్ రావచ్చు? సంక్రాంతి సీజన్ లో సక్సెస్ అందుకునే హీరోస్ తో పాటు హీరోయిన్స్ కి మంచి మైలేజ్ కనిపిస్తోంది. కానీ ఆ మైలేజ్ ని క్లైమ్ చేసుకోవడంలో గత కొంతకాలంగా కథానాయకులు వెనుకబడుతున్నారు. పండక్కొస్తున్న 4 సినిమాల్లో పెద్ద హీరోస్ అంతా ఓ రేంజ్ లో పోటీ పడుతున్నారు. వీరి పుణ్యమా అంటూ ఇప్పుడు హీరోయిన్స్ మధ్య వార్ నడుస్తోంది. గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ లో అడుగు పెడుతోంది శ్రీలీల. ఇప్పటికీ ఈమెకు చాలా క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్ ని గురూజీ మీనాక్షి చౌదరితో బీట్ చేయిస్తాడనే టాక్ వినిపిస్తోంది. అంటే ఒక సినిమాలో గ్లామర్ క్రెడిట్ ఇద్దరు హీరోయిన్స్ మధ్య దోబూచులాడబోతోంది. సైంధవ్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, కానీ ఎక్కువగా ఫోకస్ శ్రద్ధ శ్రీనాథ్ మీద మాత్రమే ఉంది. అడపాదడపా తెలుగులో సినిమాలు చేసే ఈ ముద్దుగుమ్మ సైంధవ్ సక్సెస్ అయినా తల్లి పాత్ర కావడంతో అనుకున్నన్ని మార్కులు వస్తాయని చెప్పడానికి లేదు. అటు హనుమాన్ సినిమాతో అమృత అయ్యర్, నా సమరంగా సినిమాతో శిఖర్ రంగనాథ్ కూడా సంక్రాంతి బరిలో నిలిచారు. వీళ్ళిద్దరికి ఇప్పటి వరకు క్రేజ్ రాలేదు. టాలీవుడ్ లో కొనసాగాలంటే వీళ్ళు నటించిన సినిమాలు సంక్రాంతి బరిలో సక్సెస్ అవ్వాలి. ఒకవేళ అయినా వీరి ఖాతాలోకి వచ్చే క్రెడిట్ ఏంటన్నది చెప్పలేని పరిస్థితి. దీనికి రీజన్ హీరో ఓరియంటెడ్ గానే ఈ సినిమాలు రన్ కాబోతున్నాయి. ఒకవేళ నా సమరంగాతో శిఖర్ రంగనాథ్ సక్సెస్ అయితే లెక్క మరోలా ఉండొచ్చు. టాలీవుడ్ కుర్ర హీరోస్ అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలపై పడ్డారా? కమర్షియల్ సినిమాలని టాపర్స్ తీసుకుపోతూ ఉండడంతో యంగ్ హీరోస్ ఇటు సైడ్ వచ్చేసారా? ఎట్ ప్రెజెంట్ కాన్సెప్ట్ సినిమాలతో వస్తున్న ఆ కుర్ర హీరోస్ ఎవరు? టాలీవుడ్ అంటే కమర్షియల్ సినిమాలే అనుకుంటే పొరపాటు. ఎంత టాప్ హీరోలు ఫార్ములా సినిమాలు చేసినా కుర్ర హీరోల ప్రయోగాలకు మాత్రం మార్కెట్లో కొంతలో కొంత డిమాండ్ కనిపిస్తుంది. గత కొంతకాలంగా టాలీవుడ్ కుర్ర హీరోలంతా ఎక్స్పెరిమెంట్స్ తో అటెంప్ట్ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో వారిలో వారు పోటీ పడుతున్నారు. కళ్యాణ్ రామ్ అలాంటి ప్రయత్నమే చేశాడు. బింబిసారలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో చాలా కొత్తగా ట్రై చేశాడు. అదేవిధంగా డోపన్ గ్యాంగర్స్ కాన్సెప్ట్ తో ఆమిగోస్ ను తీసుకొచ్చాడు. ఇందులో నందమూరి యంగ్ హీరో ట్రిపుల్ రోల్ లో దర్శనమిచ్చాడు. తాజాగా డెవిల్ తోనూ బ్రిటిష్ ఏజెంట్ గా ఆకట్టుకునే పాత్రలో మెరిశాడు. కంటెంట్ బాగానే ఉన్నా క్రేజ్ లేకపోవడంతో మెరవలేకపోయాడు. వినరో భాగ్యము విష్ణు కథతో కిరణ్ అబ్బవరం కాన్సెప్ట్ కథలను నమ్ముకున్నాడు. ఇది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్టే. ఇందులో నంబర్ నైబర్ కాన్సెప్ట్ ను ఇంప్లిమెంట్ చేస్తూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. వినడానికి కొత్తగా అనిపించే ఈ కథతో కిరణ్ అబ్బవరం కంబ్యాక్ కాలేకపోయినప్పటికీ మంచి అటెంప్ట్ చేసినట్లుగా చెప్పుకున్నారు. రాబోయే సినిమాల విషయంలోనూ ఇదే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న కార్తికేయ 2012 వరల్డ్ ఎండింగ్ కాన్సెప్ట్ తో ఓ గ్రామం ఎలాంటి ఇన్సిడెంట్స్ ను ఫేస్ చేసింది అనే విషయాలను హైలైట్ చేస్తూ కొత్త దర్శకుడు క్లాక్స్ డైరెక్షన్ లో బెదురులంక సినిమాను చేశాడు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. కుర్ర హీరోలు ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలపై పడొచ్చు. అలాగే యంగ్ హీరోలకు మాత్రమే ఇవి సేలబుల్. ఆ రీజన్ తోనే మరింత మంది యంగ్ హీరోలు ఈ తరహా ప్రయోగాలతో మన ముందుకు రాబోతున్నారు.